హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. హ్యాపీ థర్స్డే. థర్స్డే అనేది నాకు స్పెషల్ అండి. థర్స్డేని నేను ఎందుకు స్పెషల్ అన్నానంటే, నేను బాబావారికి నైవేద్యం ప్రిపేర్ చేస్తానండి. అలాగే నేను బాబాకి అభిషేకం చేసుకుంటాను. అవి నేను ఎలా చేసుకుంటాను అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నేను బాబావారి ఫోటో పెట్టుకున్నాను. ఫోటోకి ప్రతి థర్స్డే అయితే మేము ఇలా దండ వేసుకుంటానండి. కిందికి వస్తే నేను ఇక్కడ ప్లాంట్ పెట్టుకున్నానండి. ప్లాంట్స్ అంటే నాకు చాలా ఇష్టమని మా ఫ్రెండ్స్ కూడా నాకు గిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఫ్లవర్స్తో నేను డెకరేట్ చేసుకున్నాను. నేను నైవేద్యం ప్రిపేర్ చేస్తా అని చెప్పాను కదండి. మనం కిచెన్లోకి వెళ్దాం రండి ఒకసారి. నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాను కదండి. నేను ఏం నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నానని చూపిస్తాను. నేను కొర్రల పాయసం చేస్తున్నానండి. కొర్రల్ని ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను. ఇందులో కొంచెం పెసరపప్పు కూడా వేసానండి, టేస్టీగా బాగుంటుందని చెప్పేసి. వీటిని నీట్గా కడిగేసుకుందాం మనం ఫస్ట్. కుక్కర్లోకి నేను ఇప్పుడు నానబెట్టుకున్న కొర్రలు ఏదైతే ఉన్నాయో అవి పెట్టేసుకుంటానండి. దీన్ని మనం స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాము. అందరూ సగ్గుబియ్యం పాయసం, సేమియా పాయసం, పరమాన్నం మనం అందరం చేసుకుంటా ఉంది. ఈ కొర్రల పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. ఒకసారి స్టవ్ పైన పెట్టేసుకున్నాక మీకు చూపిస్తాను నేను. జస్ట్ ఇది ఒక 2-3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇది ఎలాగో మనం నైట్ నానబెట్టేసుకున్నాం కాబట్టి 2-3 విజిల్స్లో మనకి ఉడికిపోతుంది. త్రీ విజిల్స్ కంప్లీట్ అయ్యాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. మనం ప్రెషర్ తీసేసుకుందాము. నేనైతే 2 గ్లాసెస్ వేస్తున్నాను. ఇది సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఈ బెల్లం అయితే నేను యాడ్ చేస్తున్నానండి. షుగర్ కంటే కూడా బెల్లం చాలా బాగుంటుంది. ఇప్పుడు బెల్లంని గడ్డలుగా ఉందండి, నేను కొంచెం దంచుకుంటున్నాను. ఇలా దంచేసుకుంటే మళ్ళీ తొందరగా కరిగిపోతుందండి. నేను బెల్లం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కొంచెం నెయ్యి యాడ్ చేస్తాను. నేను ఇది ఇంట్లో తయారు చేసుకునే నెయ్యి అండి. ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. 2 అయినా 3 అయినా వేసుకోవచ్చు. నేనైతే 3 స్పూన్స్ నెయ్యి వేసానండి. ఇలా కూడా చాలా బాగుంటుంది. ఈ కొర్రల పాయసం అయితే టేస్టీగా, చాలా హెల్తీగా ఉంటుందండి. మన పాయసం అయితే రెడీ అయిపోయింది. అభిషేకం చేసుకుంటానని చెప్పాను కదండి. బాబాకి నేను ఎలా అభిషేకం చేసుకుంటాననేది నేను చూపిస్తాను.
నేను ప్రతి థర్స్డే అభిషేకం ఇలాగే చేసుకుంటాను, ఇలాగే నైవేద్యం ప్రిపేర్ చేసుకుంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.